వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి సీనియర్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే. నమస్తే సార్. సార్, ఇప్పుడు లోన్స్, పర్సనల్ లోన్స్ చాలామంది ఇప్పుడు పర్సనల్ లోన్స్ తీసుకోవడం బాగా ట్రెండ్ అయిపోయింది. అవసరాలకు కానీ దేనికోసమో లోన్స్ అయితే తీసుకుంటారు. కరెక్ట్. అయితే ఈ మధ్యలో వార్తల్లో ఒక న్యూస్ వస్తుంది, కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు ఎంబడే మీ లోన్ 5 minutesలో ఓకే అయిపోతుందని ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అది నిజమా? దానికి సంబంధించిన పాయింట్స్ ఏం చెప్తారు? అవును, ఇది లేటెస్ట్ న్యూస్. అయితే జనరల్గా మీరు అన్నట్టు పర్సనల్ లోన్కి చాలా వరకు ఉంటుంది. అయితే ఈ పర్సనల్ లోన్లు బ్యాంకులు ఇస్తాయి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఉంటాయి. అవి 526 ఉన్నాయి. మనకి షేర్ మార్కెట్లో ఉన్నటువంటి ఆథరైజ్డ్ 526 NBFCలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇస్తాయి. ఈ లోన్లు ఏవైతే ఇస్తాయో టర్మ్స్ కండిషన్స్ ఉంటాయి. మన పని ఏంటిది అంటే పర్సనల్ లోన్లు ఎవరైతే తీసుకుంటారో, ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండనుకోండి, ఆయనకి ఈజీ. సపోజు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈజీ. అంటే ఏంటిది, ఎంప్లాయీ అయితే వాళ్ళ పే స్లిప్ తోటి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీ తోటి ఈఎంఐలు ఎంత కట్టడం అనేది ఉంటుంది. కానీ అవన్నీ కాకుండా ఆధార్ తోటి మనకి రావటం ఏంటిది అనేది చూద్దాం. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరికైనా అత్యవసర పరిస్థితి కాగానే అప్పు గుర్తొస్తుంది. అప్పు అనగానే లోను. ఈ లోన్ ఏదైతే ఉందో మిగిలిన వాటికి అంటే కొంచెం డిఫరెన్స్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఈజీగా వస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. వీళ్ళు కూడా ఎవరైతే ఆ డేటా తీసుకొని హౌసింగ్ లోన్లు కానీ, ఇప్పుడు ఉదాహరణకి బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది, పెద్దది జనవరి 26 సంక్రాంతి, న్యూ ఇయర్, క్రిస్మస్, ఉగాది రాగానే పెద్ద యాడ్ వస్తుంది. ₹1 కట్టండి, మీరు టీవీ తీసుకోండి, ₹1 కట్టండి, అదే ల్యాప్టాప్ కానీ, డిష్ వాషింగ్ మిషన్ కొనండి అంటారు. అంటే ₹1 ఇస్తారా? కాదు. గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ పే స్లిప్ కానీ ఉంటే ఆయన పేయింగ్ కెపాసిటీని బట్టి వాళ్ళు ఇస్తారు. ఇది కూడా ఇప్పుడు ఏంటిది అంటే మనం డిస్కస్ చేసేది ఏదైతే ఉందో ఆధార్ కార్డు తోటి చేసేది పర్సనల్ లోను. ఇది ఎలా పొందొచ్చు అనేది చూద్దాము. జనరల్గా ఏంటిదంటే ఈ ఆధార్ అనేదే మన కీలకం ఐడెంటిటీకి. ఈ ఆధార్ ఏదైతే ఉందో కామన్గా విలేజ్ లేదు, డిస్టిక్ లేదు, ఎవరైనా సరే ఉన్నాడు అంటే ఫస్ట్ ఆధార్ ఉంటేనే ఐడెంటిటీ ఉంటుంది. కాబట్టి ఆధార్ కంపల్సరీగా ఉంటుంది. దాంతోపాటు ఈ ఎప్పుడైతే ఈ లోన్ రావాలంటే మనం పాటించాల్సిన రైట్. ఇప్పుడు ఈ లోన్ ఏదైతే ఉందో బ్యాంకులు ఇస్తాయి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇస్తాయి. అయితే ఈ విధంగా ఆధార్ ఇవ్వగానే ఇవ్వటం అనేది కాదు. అయితే దీంతో ఎక్కువ డాక్యుమెంటేషన్ లేకుండా వాళ్ళు లోన్ ఇవ్వటం జరుగుతుంది. అయితే దీంతో ఏముంటుంది అంటే ఆధార్ అంటే అన్ని అందులోనే ఉంటాయి. మన అడ్రస్సు ఏవైతే మిగిలినాయి, ఏదైతే పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అయితే వీళ్ళు ఏదైతే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎవరైతే ఈ వీడియో వింటున్నారో పర్సనల్ లోన్ కావాలనుకున్న వాళ్ళకి ఫిజికల్ ఉండదు, ఓన్లీ ఆన్లైన్లోనే డిజిటల్ రూపంలోనే వాళ్ళు అప్లై చేసుకోవాలి. కాకపోతే ఏంటిది అంటే ఈ డిజిటల్ వల్ల ఏమవుతుందంటే ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ మనం ఎంటర్ చేసినప్పుడు అది ఎలిజిబులా, అవాయిడ్ చేయటమా, అది రైట్, సిబిల్ స్కోర్ కంపల్సరీ. అయితే వీళ్ళకి ఈ మధ్య ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వెబ్సైట్లో చేయటం వలన సిస్టమ్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుంది కాబట్టి సిబిల్ స్కోర్ తోటి ఏవైతున్నాయో ఉంటుంది, మనుషుల జోక్యం ఉండదు. మనుషుల జోక్యం లేనప్పుడు ఏమవుతుందంటే పని ఈజీ అవుతుంది, తొందరగా అవుతుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. నీకు ఎలిజిబిలిటీ ఉందనుకోండి, ఎవరి ప్రమేయంలోనే నీ లోన్ శాంక్షన్ అయిపోద్ది. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే అక్కడే రిజెక్ట్ అయింది. కానీ పర్సనల్గా వేరే వాళ్ళు ఏం చెప్తారు, నేను అది చేపిస్తా, ఇది చేపిస్తా, ఇట్లా చేపిస్తా, నాకు ఇంత అంతి అంటారు. దీంట్లో ఏమి ఉండదు. కాబట్టి వస్తే వచ్చింది, లేకపోతే లేదు. ఇకపోతే ఫాస్ట్గా అవుతుంది పని, ఎందుకంటే సిస్టమే కాబట్టి. నార్మల్ లోన్స్ వడ్డీ రేట్లు అన్నీ అది కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అయితే ఇది ఎక్కువ శాతం ఏంటంటే తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఈ లోన్లకి ఉపయోగపడతాయి. ఇది ఎంత ఇప్పుడు డిస్కస్ చేస్తాం, చెప్తాం. అయితే ఇది ఏ ఏజ్ వాళ్ళకంటే 21 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాల వాళ్ళ మధ్యలో వీళ్ళు లోన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒక్కొక్క టైంలో 60 నుంచి 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా లోన్ వస్తుంది. అయితే ఈ లోన్ ఏదైతే ఉందో మినిమం అంటే వాళ్ళ మంత్లీ ఇన్కమ్ నెలకు 15,000 నుంచి 25,000 మధ్యలో వాళ్ళ మంత్లీ ఇన్కమ్ ఉండాలి. ఎవరైతే ఈ లోన్ తీసుకుందాం అనుకుంటారో అవి కొన్ని బ్యాంకులు మాత్రం ఈ షరతులు ఇస్తాయి. ఏవి, నీ ఇన్కమ్ 15 నుంచి 25, మళ్ళీ ఈఎంఐ కట్టాలి కదా నువ్వు డిఫాల్ట్ కాకుండా ఉండటానికి. అయితే ఈ వీటితో పాటుగా మీరు అన్నట్టు ఇంతకుముందు సిబిల్ స్కోర్ కంపల్సరీ. ఈ సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో 700 పైన ఉంటే మంచిది.
700 పైనుండి ఇంకా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అప్పుడు ఏమైందంటే ఈ సిబిల్ స్కోర్ వలన ఈయన లోను బాగా అంటే ప్రాంప్ట్గా పే చేస్తాడనేది ఉంటుంది. సిబిల్ స్కోర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే రేపు మనం కనుక ప్రాంప్ట్ పేమెంట్ చేస్తే వడ్డీలో కూడా మనకు పడే ఇంట్రెస్ట్లో కూడా రాయితీలు కూడా రావడం జరుగుతుంది. అయితే జనరల్గా ఎవరైతే ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ మామూలుగా ఎవరైనా చిన్నపాటి బిజినెస్లు పెట్టుకునే వాళ్ళు కూడా వాళ్ళందరికీ ఈ బ్యాంకులు కానీ ఎన్బిఎఫ్సిలు కానీ ఇస్తాయి. ఎందుకంటే వేరే విధంగా కాకుండా అంటే వాళ్ళకి చిన్న మొత్తం కావాలనుకోండి లోను, ఈ కిరాణం కొట్టు లాటోలో లేకపోతే చిన్నపాటి టీ స్టాల్లో చిన్నపాటి హోటల్స్ లాటో చిన్నపాటి మెస్ లాటో వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళందరికీ కూడా ఈ బ్యాంకులు కానీ ఇవి ఇస్తారు. అన్ని బ్యాంకులలో ఇది ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్ ఉన్నాయి. అయితే సేమ్ మనం నార్మల్ పర్సన్ లోనే కానీ ఇది కొంచెం ఆధార్ తోటి మీరు అన్నట్టు ఆధార్ తోటి ఉంటుంది అన్నట్టు. అయితే ఈ మళ్ళీ ఒక ఆధారే కాదు, దీంతో పాటు మనకి డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడెంటిటీ కానీ ఏదో ఒకటి ఉంటాయి, చూపించాలి మనం. దాంతోపాటు ఎంక్లోజ్ చేస్తాం. ఇవన్నీ అంటే ఆన్లైన్లోనే ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయడమే తప్ప వేరే ఏముండదు. ఒకవేళ ఎవరన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉందనుకోండి, వాళ్ళు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటుంది అనుకోండి, అది కూడా వాళ్ళు అంటే బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకు జిఎస్టీ సర్టిఫికేట్ ఉంటుంది, వాళ్ళకి ఓన్ షాప్ ఉండదు, రెంట్ ఆఫీస్ ఉంటుంది, రెంట్ షాపు ఏదన్నా ఉంటుంది. ఈ రెంట్ షాప్ ఉన్నప్పుడు రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది, అవన్నీ కూడా మనం దాంతో ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈ వీళ్ళు సపోజ్ ఎవరైతే తీసుకునే వాళ్ళు ఉండనుకో, బిజినెస్ చేస్తుండ అనుకోండి, వాళ్ళు లాస్ట్ 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, వాళ్ళ యొక్క ఇన్కమ్ ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు ఉంటాయి, సిఏని అడిగితే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసింది, ఎంత ట్యాక్స్ కడుతుండు, ఎంత ఇన్కమ్ చూపిస్తుండు, ఈయనది రెగ్యులర్ ఉందా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తారు. దాంతోపాటు మనం బ్యాంక్ స్టేట్మెంటు అంటే ఈయన ఎప్పుడైనా ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది అనేది ఒక బ్యాంక్ స్టేట్మెంటు. ఒకవేళ ఎంప్లాయీ కనుక అయితే వాళ్ళు పే స్లిప్, ఒకవేళ లేదు అనుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే ఫామ్ 16 ఉంటుంది, అది మనం సబ్మిట్ చేయాలి. అయితే ఎప్పుడైనా కానీ ఎవరైతే ఈ లోన్ తీసుకుంటారో ఈ మన సెల్ ఫోన్కి ఆధార్ లింక్ అయి ఉండాలి మన నెంబర్. ఒకవేళ లింక్ కనుక కాలేకపోతే అది మళ్ళీ తీసుకోదు, అన్నీ రిజెక్ట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు లేదు అట్లా, అన్నీ మన ఫోన్ నెంబర్కి ఆధార్ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కడో 0.5% 1% తప్ప మ్యాక్సిమమ్ ఆధార్ మెయిన్ ఇది విలేజ్ రూరల్ పీపుల్కి కానీ చిన్నపాటి ఎంప్లాయీస్, చిన్నపాటి స్వయం ఉపాధి పథకాలు చిన్న వాళ్ళకి ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు. అయితే ముందుగా ఫస్ట్ ఏం చేయాలి, వాళ్ళు ఈ ఎవరైతే లోన్ ఇస్తారో వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, 526 ఉన్నాయి అఫీషియల్గానే. అన్అఫీషియల్గా ఇంకా చాలా ఉంటాయి, ఏది విలేజెస్లో ఎక్కువ వడ్డీ, 3 రూపాయలు 4 రూపాయలు వడ్డీలు. కానీ ఇప్పుడు మనం చెప్పే అన్నీ కూడా ఓన్లీ తక్కువ ఇంట్రెస్ట్, బ్యాంక్ అంటే బ్యాంకు డిపాజిట్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అవన్నీ ఎలా ఉంటుందంటే వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళ ఓన్ వెబ్సైట్. నువ్వు ఏ లోను ఏదైతే తీసుకోదలుచుకున్నావో వాళ్ళ యొక్క వెబ్సైట్కి వెళ్ళి ఆ యాప్ ఉంటుంది, ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదు సిస్టమ్ ల్యాప్టాప్లో సెర్చ్ అంతే, రైట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఏదైతే లోన్ తీసుకుంటావో దానికి సంబంధించిన అది అడుగుతూ ఉంటుంది, ఆ ఫామ్స్ అని మనం అప్లోడ్ చేయాలి. ఏది ఆ వెబ్సైట్లోనే అప్లోడ్ చేసినాక మీ ఆధార్కి అప్పుడు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ రాగానే ఆ ఓటీపీ తోటి మనం కేవైసీ, నో యువర్ కస్టమర్ అనమాట, మనం కేవైసీ ఫిల్ చేయాలి. ఫిల్ చేసి అన్నీ చేసినాక మీకు 24 to 48 hours మీకు యాక్సెప్ట్ అయిపోయినట్టుగా డైరెక్ట్గా మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అప్పుడు మనం సబ్మిట్ చేస్తాం. ఏది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్గా ఇదంతా కూడా ఏమవుతుంది, మీ డైరెక్ట్ మీ బ్యాంకే జమ అయిపోతుంది. మీకు యాక్సెప్ట్ అయిందనుకో, సిస్టమ్ అంతా అప్లోడ్ చేసి కేవైసీ అప్లోడ్ చేసి మనకు కావాల్సిన అడిగిన ఫార్మాలిటీస్ అన్ని మనం అప్లోడ్ చేస్తే మీకేమవుతుంది, వితిన్ 24 to 48 hours మీ ఖాతాకి వచ్చేస్తుంది. అయితే ఇది ఎంతవరకు ఇస్తారు, చిన్న మొత్తం కాకుండా 50,000 నుంచి 5 లక్షల వరకు తీసుకోవచ్చు ఈ లోను ఎవరైతే అప్లై చేస్తారో. అయితే ఎన్బిఎఫ్సిలు ఇటువంటివి 25,000 ఇస్తాయి. 25,000 అయితే 25,000 నుంచి ఎన్బిఎఫ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు 25,000 నుంచి ఇస్తాయి. బ్యాంకులు మాత్రం 50,000 నుంచి 5 లక్షల వరకు ఇస్తాయి. అయితే కొంతమంది మాత్రం ఇంకా ఎక్కువ కూడా ఇస్తాయి బ్యాంకులు, ఎందుకంటే మనం కరెంట్ అకౌంట్ ఉండి బాగా బిజినెస్ చేస్తే బ్యాంకుకు మనకు ఉన్నటువంటి చూసి పేయింగ్ కెపాసిటీ బట్టి షూరిటీలు గిట్లు కానీ సెక్యూరిటీస్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి ఇంకా ఎక్కువ కూడా వాళ్ళు లోన్ ఇస్తారు. అయితే వీటితో పాటు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ వార్షిక వడ్డీ, యాన్యువల్ ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో, ఇప్పుడు బ్యాంకులు కానీ ఎన్బిఎఫ్సిలు కానీ జనరల్గా
7% కలెక్ట్ చేస్తున్నాయి. అంటే రూపాయి 5 పైసలు, రూపాయి 6 పైసలు. ఈ రూపాయి 5 పైసలు కాకుండా కొన్ని ఏం చేస్తాయంటే ఇంకొంచెం అటు ఇటుగా ఉంటాయి. మన పని ఏంటంటే ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి, ఏది ఇంట్రెస్ట్ రేటు ఈ బ్యాంకే ఆ బ్యాంకే ఎంత ఉందని. మళ్ళీ దీంతో పాటు వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు అని ఒక 5% కలెక్ట్ చేస్తారు, ఏదైతే మీరు ఇచ్చే అమౌంట్ ఉందో దాని మీద. ఇదంతా మనం చూసుకోవాలి. ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది వన్ టైమే, ఫస్ట్ టైమే. మళ్ళీ తర్వాత ఈ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ మాత్రం బ్యాంకుని బట్టి, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఒక రేటు, ప్రైవేట్ సెక్టార్ అయితే ఒక రేటు, ఎన్బిఎఫ్సీలు అయితే ఒక రేటు ఉంటుంది. అది కొంచెం అటు ఇటు ఉంటుంది, చూసుకోవాలి. ఇక తర్వాత మనం టైం ఫ్రేమ్ ఉంటుంది, ఏది రీపేమెంట్కి. ఇది 1 year నుంచి మనము 5 years వరకు పెట్టుకోవచ్చు టర్మ్. అంటే మనం ఎంతవరకైనా పెట్టుకోవచ్చు. అయితే దీంతో ఒకవేళ మనము 5 years టర్మ్ పెట్టుకొని నీ దగ్గర ముందు పైసలు వచ్చేసినాం, మనం ప్రీపేమెంట్ కూడా చేసుకోవచ్చు. అటువంటిప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ అలా కాకుండా మీరు కనుక ఈఎంఐలు టైంకి కనుక పే చేయకపోతే పెనాల్టీలు పడతాయి. ఈ పెనాల్టీలు అంటే అపరాధ రుసుము. ఈ అపరాధ రుసుము ఎంతవరకు పడుతుంది? 500 రూపాయల వరకు పడుతుంది. ఈ 500 రూపాయలు పడితే మనం ఏం చేయాలి? ఎప్పుడైనా కానీ నువ్వు తీసుకుంటే అపరాధ రుసుము లేకుండా, అపరాధ రుసుము కడతా కదా 500 పోతున్నాయి అనుకోకూడదు. దానివల్ల ఏమవుతుందంటే సిబిల్ స్కోర్ పడిపోతుంది. ఈ సిబిల్ స్కోర్ పడిపోతే ఏమవుతుంది? ఆ టైంకి నువ్వు అపరాధ రుసుము కడతావు, సిబిల్ స్కోర్ పడుతుంది. కానీ ఫ్యూచర్లో నీకు సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని లోన్లు వస్తాయి. కాబట్టి ముందు మనం లేకుండా ఉండాలి. అందుకని మనం ఏం చేయాలి? ఎప్పుడైనా కానీ ఎవరైతే ఈ వీడియో వింటుండ్రో ఫస్ట్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12.7% అని చెప్తున్నాం. రూపాయి 5 పైసలు, రూపాయి 6 పైసలు, 7 పైసలు అంటాం. కానీ మనకు బ్యాంకు లింక్ ఉంటుంది. మనకు బ్యాంకు లింక్ ఉందంటే ఒక 1%, 0.5% అటు ఇటు ఉంటుంది. కానీ మనకు బ్యాంకుకు ఉన్న రిలేషన్ బట్టి మనం ఏం చేయాలి? పోతే పోయింది అనుకొని ఆ బ్యాంకులోనే తీసుకునే ఫెసిలిటీస్ తీసుకోవాలి. అంతే తప్ప 1% కోసం ఎక్కడో ఉన్న బ్యాంక్ వెళ్తే వాళ్ళు తిప్పుతుంటారు. అంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మన గురించి తెలియదు, మన అకౌంట్ గురించి తెలియదు. మనకి రన్నింగ్ అకౌంట్ ఉండి సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఉండగానే మన నెంబర్ కొట్టగానే ఈయన ఎటువంటిది, ఈయన బ్యాంకులో బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తుండే అన్నీ ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా మనము చేయొచ్చు. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అయితే మన నుంచి చెప్పేది, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి కాల్ చేయొద్దు. ముందుగా ఆ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మీరు బ్యాంకులకు వెళ్ళి అడగాలి, డీటెయిల్స్ చూపించి. లేదు అదండి ఇదండి ఏవేవో అంటారు, తిప్పుతూ రండి, మాకు ఇవ్వట్లేరండి, లేదండి ఆ స్కీమ్లు అవన్నీ అంటారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సింపుల్గా వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే దీనికి సంబంధించిన ఏవైతే లింకులు కానీ ఏమన్నా ఉంటే సర్వీస్ కానీ మనము ఇవ్వడానికి వీలైద్ది. అంతే తప్ప ఇక వీడియో చూడంగానే మీరు మాకు ఇప్పిస్తారా అది ఇదని మనం అడగొద్దు. ఎందుకంటే ఇదంతా ఓన్లీ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. మనం ఒక వ్యూయర్స్కి ఏంటిదంటే అవేర్నెస్ కల్పిస్తున్నాం. బాబు నీకు ఒక ఆధార్ కార్డు ఉంటే నీకు ఇలా లోన్ వస్తుంది, నువ్వు చేసుకునే బిజినెస్ని బట్టి అని చెప్తున్నాం. అంతే తప్ప నేను ఇవ్వటం ఇప్పించడం ఉండదు. ఎందుకోసం అంటే ఇవన్నీ బ్యాంకులు కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇస్తాయి. అవి కూడా పర్సనల్గా కావు, మామూలుగానే ఆన్లైన్లోనే జరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఈ లోన్స్ అనేది ఒక మంచి ఆప్షన్. విలేజ్లో ఉండే వాళ్ళకి కానీ సిటీలో ఉండే వాళ్ళకి కానీ తక్కువ జీతం ఉండే వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుందని తెలుస్తుంది. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.